స్లీప్ యాప్నియా వల్ల గుండెకు చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. పర్టికులర్గా ఏమవుతుందంటే స్లీప్ యాప్నియా వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అది ఇప్పుడు మన బాడీ రెస్పాన్స్ సింపథెటిక్ యాక్టివిటీ అంటాం. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం నిద్రపోతున్నాము, ఎవరైనా మన పీక బిసికేశారనుకోండి, గాలి ఆడకుండా మన బాడీ సడన్గా రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? హార్ట్ రేట్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి, గాలి ఆడదు కాబట్టి. సో మన దట్ విల్ యాక్టివేట్ అవర్ సింపథెటిక్ సిస్టమ్ అనమాట. సో అందుకనే ప్రతిసారి మనకి నిద్రలో అలా అబ్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి మన బాడీ రెస్పాన్స్ కూడా సింపథెటిక్ యాక్టివేషన్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే సింపథెటిక్ యాక్టివేషన్ ఉన్నప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది, బీపీ కూడా సడన్గా రైజ్ అవుతుంది. అందుకనే గమనించండి, ఎప్పుడైనా కానీ హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ రాత్రుల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే దానికి ఒక ముఖ్య కారణము స్లీప్ యాప్నియా. సడన్గా వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి గాలి ఆడక బీపీ హార్ట్ రేట్ పెరిగిపోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుంటుంది అనమాట. సో ఫస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ స్లీప్ యాప్నియా ఈజ్ హై బీపీ. సో హై బీపీ ఫస్ట్ నైట్లో ఉంటుంది, దాని తర్వాత రాను డేలో కూడా అది పర్సిస్ట్ అయిపోతుంది. సెకండ్, ఇంతకుముందు చెప్పినట్టుగా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళు. ఎందుకు అంటే నేను ఇప్పుడు చెప్పిన కారణంగానే బీపీ సడన్గా పెరిగిపోయి హార్ట్ రేట్ సడన్గా పెరిగిపోవడం వల్ల హార్ట్ మీద స్ట్రెస్ పెరిగిపోతుంది. ఆ స్ట్రెస్ పెరిగిపోయినప్పుడు అండ్ బ్లడ్లో కూడా ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి, ఎందుకంటే గాలి ఊపిరితిత్తులోకి వెళ్ళట్లేదు కాబట్టి ఆక్సిజన్ కూడా తగ్గిపోతుంది. సో ఇట్లా హార్ట్ మీద స్ట్రెస్ పెరిగి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మూడోది అరిథీమియాస్ అంటాం, అంటే హార్ట్ రేట్ సడన్గా పెరిగిపోతుంది సింపథెటిక్ రెస్పాన్స్ వల్ల. సో అట్లా అరిథీమియాస్ వచ్చే అవకాశాలు, హార్ట్ రేట్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాలుగోది హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న పేషెంట్స్లో. ఐదోది బ్రెయిన్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. అండ్ సడన్ కార్డియాక్ డెత్స్ అంటాం, అంటే చాలామందిని చూస్తూ ఉంటాం మనం, రాత్రి పడుకున్నారు, ఉదయం లేవలేదు, నిద్రలోనే చనిపోయారంటారు. మనము ఇది అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది. పర్టికులర్గా హై రిస్క్ స్లీప్ యాప్నియా పేషెంట్స్ ఎట్లా ఉంటారు అంటే ఒబేస్గా ఉంటారు, షార్ట్ నెక్ ఉంటుంది, స్నోరింగ్ ఉంటుంది అండ్ సడన్ కార్డియాక్ డెత్స్. నైట్లో పడుకుంటారు, ఉదయం కంతా ఉండరు అనమాట. సో స్లీప్ యాప్నియాని మనం అడ్రస్ చేయకపోతే సడన్ కార్డియాక్ డెత్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీస్ ఆర్ ద పేషెంట్స్ హూ హ్యావ్ మోర్ కార్డియాక్ రిస్క్. సో అందుకనే స్లీప్ యాప్నియాని ట్రీట్ చేయడం అనేది చాలా ముఖ్యం. డయాగ్నోజ్ చేయాలి, ట్రీట్ చేయాలి. ట్రీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే సడన్ కార్డియాక్ డెత్స్ని మనము ప్రివెంట్ చేయగలుగుతాం.